హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సంపత్ని. వీడియోలోకి వెళ్ళిపోదామా? రెడీనా? ఫాలో మీ. ఈ హాస్పిటల్ అయితే ఒక కొంగ ఉందండి. నిరాహార దీక్ష చేస్తున్నాం 3 రోజుల నుంచి. అయితే చూద్దామా ఇది ఎలా ఉందో. దా 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 దా. ఏంటమ్మా ఏమైంది నీకు? అని మీ వాళ్ళకి వైద్యం చేపిద్దామని వచ్చావా? రైట్ రా. కమాన్ 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 కమాన్. ఎవరో వస్తారని, ఏదో తెస్తారని ఎదురు చూసుకుంటూ నిరీక్షణగా ఉన్న ఒక పక్షి అండి, కొంగ. పాపం అక్కడి నుంచి ఒక 4 days దాకా అయితే ఎక్కడికి కదలేదండి. ఆ పార్క్ లేకుండా చిన్న ప్రదేశంలోనే 4 రోజులు అయితే నిరాహార దీక్ష చేసింది. చూసేద్దామా? ఏంటమ్మా నా దగ్గరకు వస్తావా? దా మరి దా దా. ఏమైంది నీకు? ఒంట్లో బాగాలేదా? దా. ఏంటి నువ్వు ఈ హాస్పిటల్లోనే పుట్టావా? అయితే మీ వాళ్ళు నేను వదిలేసి వెళ్ళిపోయారా? ఎగరటం వచ్చేదాకా ఏడా ఉంటావా? కనీసం ఇంత ఎత్తైతే ఎక్కలేకపోతుంది కంచిలోకి. చూసారా ఎంత కష్టపడుతుందో. కమాన్ కమాన్ కమాన్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడి నుంచి ఎగరడానికి ఎంతో కష్టపడుతుంది, కానీ ఎగరలేకపోతుంది తెలుసా? అప్పుడు అలాంటి పక్షుల్ని మనం అయితే రక్షించాలండి. పాపం పైకైతే ఎగరలేకపోతుంది. దా 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 దా. మీ అమ్మగారు ఎవరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? సరే వెళ్ళిపోదాం, మీ ఇంటికి తీసుకెళ్ళానా?
ఇంకా చిన్న దారి ఉంది, చూద్దాం. చూసారా, ఈ కొంగ అయితే ఈ లోపల ఇరుక్కుపోయిందేమో, బయటికి వెళ్ళలేకపోయిందేమో అనుకున్నాను. కానీ చిన్న దారి కూడా ఉందండి పక్క. కానీ కొంగ అయితే ఎవరి కోసమో ఎదురు చూసుకుంటూ అలాగే ఉంది. లేదా వాళ్ళ అమ్మతో పాటు చిన్నపిల్లప్పుడు వచ్చేసి అలా దీంట్లో ఉండిపోయింది అనుకుంటా. దీంట్లోంచి బయటకు అయితే వెళ్ళలేకపోతుంది. చివరికి ఏమవుతుందో చూసేద్దామా. వాడికి ఇద్దరు కమాన్ ఏంటి ఇరుక్కుపోయావా దీంట్లో? పైకి వస్తావా? దా వెళ్దాం, దా పైకి ఎక్కెత్తరా, దా కమాన్ వచ్చి కొంగగారు దా. ఒకవేళ వాళ్ళ అమ్మతో పాటు వచ్చి ఏడు ఇరుక్కుపోయిందా, లేదా ఎవరో వచ్చి నన్ను తీసుకెళ్తారని చెప్పి ఎదురు చూస్తుందా, ఎవరికీ తెలియదు. మనం చివరి దాకా చూస్తే వీడియో అయితే తెలుస్తుంది. కానీ ఈ కొంగ అయితే చాలా విచిత్రంగా ప్రవర్తించిందండి. ఒక 4 days దాకా అయితే ఈ ప్రదేశం నుంచి బయటకు వెళ్ళలేదు. తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం. దానికోసమే తయారు చేసినట్టున్నాయి కదా రాళ్ళు. నేనైతే ఆ కొంగని దాని నుంచి తప్పిద్దాం అనుకుని చాలాసేపు అయితే ప్రయత్నించానండి. కానీ సహకరించలేదు. అటు ఇటు అయితే పరుగులు పెట్టింది. కానీ ఆకలికి అల్లాడిపోతూ ఎగరలేక, అంటే రెక్కలు రాలేదనుకుంటా. ఇంకా జస్ట్ ఎలా వచ్చి ఇరుక్కుందో ఎవరికి తెలియదు. కానీ ఒక నెక్స్ట్ డే తర్వాత అదైతే బయటకు వచ్చేసిందండి. ఇదిగోండి చూడండి, నైట్ కూడా ఏ విధంగా ఎదురు చూస్తుందో. పగలు నైట్ అనేది అసలుకే తేడా లేకుండా, రాత్రి పగలు అనేది తేడా లేకుండా అయితే చూడండి ఎట్లా పడుకుంది పాపం. ఆకలితో ఎదురు చూసినట్టే అనిపిస్తుంది కదా. కానీ ఏది పెట్టినా తింటలేదు. కానీ ఏ విధంగా బయటకు వచ్చిందో ఎవరికి తెలియదండి. జస్ట్ నెక్స్ట్ డే చూస్తే అందులో కనపడలేదండి. పాపం ఏమైపోయిందా అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు అయితే మీ ముందుకు వస్తానండి. నా పేరు సంపత్ అండి, తెలుగు ట్రావెలర్. ఉంటానండి. జై హింద్.